నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల గోడు పట్టించుకొని కూటమి ప్రభుత్వం. నంద్యాల మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ భారీ నిరసన. నంద్యాల సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతులు ఉన్నాయి. అపోహలు నమ్మొద్దన్న డిఐఈఓ శంకర్ నాయక్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ. విజేతలకు ఘన సన్మానం. నంద్యాలలో ఘనంగా ఉచిత ఒడుగుల కార్యక్రమం. 21 మంది పిల్లలకు లబ్ధి. నంద్యాల మండల సర్వసభ్య సమావేశం. అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నేడు నంద్యాల డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలి కుదిలేసిందని విమర్శిస్తూ నంద్యాల జిల్లాలో వైసీపీ శ్రేణులు గలమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ నేడు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఇసి పిపి నాగిరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులను సకాలంలో అందించలేక ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆచరణలో మాత్రం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సును విస్మరిస్తోంది అని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, నంద్యాల మండల అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శులు శివనాగిరెడ్డి, దేవనగర్ భాష, గోస్పాడ్ మాజీ ఎంపీపీ ఆర్థర్ సైమన్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, టీవీ రమణ, కారు రవికుమార్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో కష్టాల పరంపర కొనసాగుతూ ఉందని చెప్పడానికి ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు, ఏ రకంగా కష్టపడతా ఉన్నారు అనేది ఏ విభాగంలో చేసిన రైతునైనా అడిగినా కూడా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. రైతే రాజు అని చెప్తారు. రైతును దోచుకోవడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా తెలుస్తూ ఉంది. మొక్కజొన్న కేంద్రం, మొక్కజొన్న కొనుగోలు, మద్దతు ధర మేము కొంటామని చెప్పారు. మార్కెట్ యార్డ్లోకి వచ్చాం. మన ముందు మొక్కజొన్న కూడా వేసినారు. మార్కెట్ యార్డ్లో ఉంది. నేను సూటిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు మొక్కజొన్న కొంటా ఉన్నారా? కొనట్లేదు. 1700 రూపాయల నుంచి 1750 రూపాయలకు మార్కెట్ యార్డ్లో ఆరబోసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటా ఉన్నారు. ఇది దీన పరిస్థితి. మీరు మద్దతు ధర 2400 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఎందుకు కొనుగోలు చేయట్లేదు?
కొనుగోలు చేయనప్పుడు మద్దతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం? సమయానికి ఏ ఒక్క పని కూడా మీరు చేయట్లేకపోతున్నారు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు తీసుకుంటే ట్రాక్టర్లతో రాసులు పోసినారు. వాస్తవం కాదా? ఈరోజు ప్యాడీ ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు? 1150 రూపాయలకు త్రిబుల్ ఫైల్ తీసుకుంటా ఉన్నారు. దగ్గర దగ్గర ప్రతి దానికి 1750 రూపాయలు, 1650 రూపాయలు మద్దర చెప్పి 1150 రూపాయలు. అరటి వాళ్ళ కష్టాలు ఏ రకంగా ఉన్నాయి? ఏ ఒక్క రైతుకు మీరు మేలు చేసినామని చెప్పగలుగుతా ఉన్నారా? ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క విభాగం యొక్క రైతుకు మంచి చేసినామని చెప్తా ఉన్నారా? ప్రతిసారి అబద్ధాపు వాగ్దానాలు, మీ ఎల్లో పత్రికలు తప్ప వేరే ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో భూసార కేంద్రం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని చేసుకుంటా పోయినాం. విత్తన శుద్ధి, శాండ్ టెస్టింగ్, సీడు, ఆన్లైన్ లో పంట నమోదు కేంద్రము, తర్వాత మద్దతు ధర ఇమ్మీడియట్ గా ఇక్కడే. నేను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసినాను, నా సర్వీస్ కూడా ఉంది. ఇక్కడే పసుపు కూడా కొనుగోలు చేయడం జరిగింది. పసుపు రేటు తక్కువ వస్తాయి. ఒక్క నెలలో డబ్బులు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ తీసుకున్నాం. మీరే సాక్ష్యం, ఈ పత్రికలే సాక్ష్యం ఏ రకంగా చేసుకున్నారు. ఈ రోజు మీరు మొక్కజొన్న కొంటామని చెప్తా ఉన్నారు, కొనకుండా ఏ రకంగా మార్కెట్ యార్డ్ బూసిపోయిందో చూడండి. రైతులంటే మీకు కళ్ళకు కనపడడం లేదని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ఎప్పుడైనా రైతులకు యూరియా కష్టాలు వచ్చాయా? యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం, రైతులు ఇవ్వకపోవడం. మళ్ళీ ఏమన్నా అడిగితే యూరియా వాడితే ఆ ముఖ్యమంత్రి గారిని ఏమనాలో తెలియదు, క్యాన్సర్ వస్తుంది అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం యూరియా వాడుతా ఉన్నాము గుర్తుందా మీకన్నా? ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతా ఉన్నాము. ఈ రోజు మీరు కొత్తగా కనుక్కొని యూరియాలు బ్యాన్ చేపియండి. ఇండియా అంతా, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదే యూరియా, ఇండియా అంతా కూడా ఉంది కదా. నానో యూరియా వాడతారంటారు. అదే వైసీపీ రైతులకు మాత్రమే యూరియా దొరకదు, తెలుగుదేశం వాళ్ళకు యూరియా దొరుకుతుంది. వాళ్ళు వాడితే క్యాన్సర్ రాదా? వైసీపీ రైతులేనా? ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, రైతులను మీరు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతుని విభజన భావం, భేదభావం ఎవరైనా చేస్తారండి? నేను నిజంగానే అడుగుతున్నా, ప్రతి రైతును అడుగుతున్నాను, దయచేసి మీ కష్టాలు మీరు గుర్తించండి. మీరు ఏ పార్టీలో ఉంటారో అవసరం లేదు, మీరందరూ కలిసి రండి. కష్టాలు మీకు అందరికీ ఉన్నాయి, నష్టం అందరికీ వస్తుంది. పోయిన సంవత్సరం మిర్చి ఏం రేట్ వచ్చింది? ఏ ఒక్కటన్నా మీరు సరిగ్గా చేసుకుంటా పోతా ఉన్నారా? మొన్నటికి మొన్న మంచి క్రాప్ సీజన్ వస్తే డీజిల్ షార్టేజ్. ఎంత కష్టాలు! ఎందుకు డీజిల్ షార్టేజ్ వచ్చిందండి? ఇండియాలో ఎక్కడా లేని చోట కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చింది? బల్క్ పర్చేస్ కు కొనాలని చెప్పేసి డైరెక్ట్ గా ఒక లెటర్ ఇచ్చేసి తీసుకుంటారా? మళ్ళీ మేమంతా ధర్నా చేసిన తర్వాత సెంట్రల్ ముట్టికాయలు వేస్తే మానుకొని మళ్ళీ డీజిల్ షార్టేజ్ లేకుండా క్లియర్ చేసుకుంటా పోతారా? 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేస్తారు. ఏ ఒక్క దాంట్లో మీరు స్కామ్ లేకుండా బతుకుతా ఉన్నారో చెప్పండి. నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, రైతుల గురించి పట్టించుకోకుంటే ఏ ఒక్క ప్రభుత్వము బాసిల్లదు. ఖచ్చితంగా మీరు రైతుల గురించి, రైతుల కష్టాల గురించి మీరు ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలి. మీరు అండగా లేకుంటే మీ మెడలు వంచైనా సరే మేమైతే రైతులతో పాటు ఉండి, రైతుల పక్షాన ఉండి పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రైతులు పండించిన ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్ లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400 అయితే ఈ రోజు బయట మార్కెట్ లో 1700కు అమ్ముకుంటున్నారు. మరి జనవరి నుంచి రైతులందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ను. ఎందుకంటే మొక్కజొన్న పండింది, మరి
గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చేస్తుంటే ఇంతవరకు దానికి బాధ్యత రహితంగా మరి గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈ రోజు జొన్నలు కొంటామన్నారు, జొన్నలు కూడా కొంటామని చెప్పి 10 రోజులైంది. మరి ఏ ఊర్లో కూడా ఒక్క లారీ కూడా బయట మరి కొనుగోలు చేసి బయటకు పోయిన సందర్భాలు లేవు. అదేవిధంగా మరి దీంట్లో మన ప్రొక్యూర్మెంట్ లో రాజకీయమే చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మరి అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మరి యూరియా దొరకక చాలా మంది రైతులు ఇబ్బంది పడినారు. ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వము మరి ఏ రోజైనా కానీ పంటకు దిగువన మద్దతు ధర ఉందంటే మన 2-3 రోజులలోనే పర్చేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కానీ ఆఖరుకు అప్పుడు కల్లాలలోనే కొనడం జరిగింది. అదే విధంగా మళ్ళీ మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ మరి లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడినారు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ బెల్ట్ అంతా వరి పండించే బెల్టే కాబట్టి మరి మద్దతు ధరకు వరిని కూడా కొనుగోలు చేయాలా. మరి ఈ రోజు చూసుకుంటే క్వింటల్ 2200కు పైగా మద్దతు ధర ఉంటే మరి ఇక్కడ 75 కేజీల ప్రకారము 1450, 1500 రేటు ఉంది. మరి ఎందుకు గవర్నమెంట్ దీన్ని కొనుగోలు చేయడం లేదో అర్థం కాలే. మరి ముఖ్యంగా రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరిగింది. మరి రీసెంట్ గా మీకు అందరికీ తెలుసు, మంచి సీజన్ లో హార్వెస్టింగ్ టైంలో మరి డీజిల్ కొరత రావడము, రైతులు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. మరి ఇవన్నీ గమనించి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, రైతులు పండించిన ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అంతా మద్దతు ధరకు కొనుగోలు చేయాలా, వరి కానీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటే వారి యొక్క ఇబ్బందులను చూడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ మార్కెట్ యార్డ్కు రావడం జరిగింది. ఇక్కడ రైతులను విచారిస్తే ప్రభుత్వం ప్రకటన చేస్తున్నటువంటి దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జొన్నలు ప్రభుత్వం 3600 నుంచి 3700 రూపాయల వరకు గిట్టుబాటు ధరను కల్పిస్తే ఇక్కడ రైతులను విచారిస్తే 2700, 2800 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొక్కజొన్న విషయం చూసినట్లయితే 1600-1700 రూపాయలు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే ప్రచారంగా పేపర్లలో 2400 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇంత కనీసం ప్రచారంలో ఇక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కానీ రైతులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మీరు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్ముతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంటే మీకు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా బషీర్బాగ్ లో అసెంబ్లీ దగ్గర అక్కడ ధర్నా చేసినందుకు మిమ్మల్ని కాల్చి చంపినందుకు మీరు చంద్రబాబు నాయుడుని నమ్ముతున్నారా? లేకపోతే అతను అధికారంలోకి రావడానికి బంగారం పైన మీరు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని చెప్పేసి అవి మాఫీ చేయకుండా మళ్ళీ మిమ్మల్ని మీ బంగారు యొక్క ఆభరణాలన్నింటినీ వేలం వేసినటువంటి పరిస్థితులకు మీరు ఆయన నమ్ముతున్నారా? ఏ విధంగా మీరు నమ్మి ఈరోజు మీకు రాజన్న బిడ్డ జగనన్న ఆర్బికేలను ఏర్పాటు చేసి మీకు మద్దతు ధరను కల్పించి యూరియాను సప్లై చేసి మీకోసం మీ యొక్క సంక్షేమం కోసం ఇంత కష్టపడితే ఆయన మాటలు నమ్మకుండా ప్రతిసారి మిమ్మల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నటువంటి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని నమ్మి ఈరోజు మీరు ఈ పరిస్థితులు మీరు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు కూడా మీరు పొందలేనటువంటి పరిస్థితిని ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు మీరు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రైతు అనేటువంటి వాడికి ఎలాంటి పార్టీ లేదు, అతను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రం ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అదంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇయ్యలేని ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఈ అట్టర్ ఫ్లాప్ అయిందే కాకుండా కనీసము ఏది ఏమన్నా కానీ డీజిల్ దొరకదు. యూరియా అయితే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. యూరియా స్కేర్ షీట్ అంటున్నాడు. యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటాడు చంద్రబాబు నాయుడు. నత్రజని లేకుంటే అసలు ఏ పంటన్నా ఎదుగుతుందా? ఆయన రైతు అయితే రైతును నేను 2 ఎకరాల రైతుని నేను అంటున్నాడు. 2 ఎకరాల కన్నా నత్రజని లేకుండా పండించిన దాఖలాలు ఏడున్నాయని చూపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా
రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఆ రోజు నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఉచిత కరెంట్ కాదు బట్టలారేసుకరికి పనికొస్తా అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి సార్ అసలు రిజర్వాయర్లు కట్టించి ఆయన ఉండే కాలంలో 2003లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని, నేను ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, రైతుల శ్రేయస్సు నా శ్రేయస్సు అని స్లోగాన్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ వ్యక్తి చేసిన రైతులకు ఈ రోజు కూడా మిగిలింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొనకుంటలే విత్తనాలు గాని మందులు గాని ఏ ఒక్కటి కనీసం భూసార పరీక్షలు చేసి ఏం మిస్టేక్ ఉంది, ఏం మంది వేసే సరిపోతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే రైతులు చాలా, నేను ఒక రైతుగా పెద్ద రైతుగా మాట్లాడుతున్నాను. యూరియా దొరకదు, డీజిల్ కోసేటప్పుడు పంట కోసేటప్పుడు డీజిల్ దొరకదు. ఏమింటే డీజిల్ స్కేర్ సిటీ, దాని స్కామ్ కోసం యూరియా దొరకదు. మామూలుగా అయితే 2000 రూపాయలు కోత మిషన్ కు, 2000 డీజిల్ దొరకడం లేదని 3000 పెట్టి కోసినారు. అసలు గ్యాస్ అయితే గ్యాస్ విచిత్రంగా అనిపిస్తుంది. గ్యాస్ స్కేర్ సిటీ సృష్టిస్తే గ్యాస్ సిలిండర్లు 1500 2500 అమ్మితే ఓటర్లలో టిఫిన్ 20 రూపాయలు పెంచారు. ఆ పెన్షన్ ఇప్పుడు కూడా తగ్గిలేదు. గ్యాస్ ఏమో సప్లై అయింది, ఓటర్లు మాత్రం 20 రూపాయలు తగ్గియడం లేదు. అదేవిధంగా యూరియా చూసి 500 అయితే దొరుకుతాయి, లేకుండా లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నిజంగా రేపు ఎండగట్టే పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు మాత్రంగాన మీరు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇట్లే ఉన్నారనుకో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొట్టేది ఖాయం అని చెప్పి డిమాండ్ చేస్తూ. నమస్తే అన్న. ఇప్పుడు ఈ రైతుల గిట్టుబాటు ధర లేకనే రైతులందరూ రోడ్డు మీద పడినారు. రైతులకు ఏ రకంగా ఇప్పుడు అది కూడా 1750 1800 అనే రకంగా చెప్పినారు, కానీ ఇప్పుడు 1150 1200కు కూడా పోనీకి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. యూరియా కొరత అయితే చాలా ఉంది. ఇప్పుడు యూరియా సప్లై చేయనప్పుడు యూరియా మొత్తం రాష్ట్రం మొత్తంగా ఎవరికి సప్లై చేయకుండా సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారు సేంద్రియ పద్ధతిని తీసుకొని వస్తే అప్పుడు మీరే కొనుగోలు చేసి దాన్ని ఆ రకంగా తీసుకొని రావాలి. తెలుగుదేశం వాళ్ళకి యూరియా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి యూరియా ఉండదు. అంటే అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పే సూటిగా ఏం చెప్తున్నామంటే, మీరు యూరియా లేకుండా చేయాలనుకుంటున్నారంటే సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. సేంద్రియ పద్ధతిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ యూరియాని బంద్ చేస్తారు, నానో యూరియాని తీసుకొని వస్తారు, ఏం తీసుకొని వస్తారు అది మీ ఇష్టం. పద్ధతిని మార్చండి, రైతులను రోడ్డు మీదకి లాగొద్దండి. రైతులే మన దేశానికి వెన్నుముక అంటారు, రైతులనే వెన్నుముక ఎంచేస్తున్నారు మీరు. కానీ ఇది మంచి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి 50 మంది రైతు సోదరులందరికీ, అలాగే మన వైసీపీ నాయకులకి, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏమనగా, రైతులకి గిట్టుబాటు రేటు లేక రైతులు రబీ కాలంలో ఎర్ర జెండాలో విలువలా కొట్టుకుంటుంటే కూడా ఎవరు కనికరించే దిక్కు లేకుండా ఎక్కువ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మద్దతు రేట్ అని చెప్పారు, బానే ఉంది. మద్దతు రేట్ అంటే జొన్నలకి 3690 రూపాయలతో పండిన ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆ ఉత్పత్తిని తరలించాలంటే చాలా కష్టసాధ్యంతో కూడిన పనిగా ఉంది. ఎందుకనగా 3690 రూపాయలతో కొంటామన్నారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడతారు రైతులు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మద్దతు రేటు కొన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఎప్పటికప్పుడు కళ్ళాల్లోనే తయారైనటువంటి ఉత్పత్తిని ఇమీడియట్లీ గా తరలించడం జరిగింది. ఈ రోజు ఎవరైనా కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు సరైన టైంలో ట్రాక్టర్స్ అయితేనేమి లారీలు అయితేనేమి పెట్టలేక రైతాంగము ఈ పండించిన పంటని ఈ వర్షాభావంలో ఏమైనా తడిచిపోతాయేమోనని బిక్కుమంటూ రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మొక్కజొన్న అయితేనేమి, జొన్నలు అయితేనేమి గిట్టుబాటు రేట్లు కల్పించి 50 మంది రైతాంగాన్ని సపోర్ట్ చేయాలని కుటుంబ గవర్నమెంట్ ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం. మా ఊరు వచ్చేసి రేమాలపురము. నేను షేక్ అబ్దుల్ కలాము. మొక్కజొన్న లేదు, గవర్నమెంట్ కొనడం లేదు. మీరు జొన్న కొంటామన్నారు, అది కూడా ఏం చేస్తారో ఏమో తెలియదు. ఇంతవరకు అయితే మొదలు పెట్టలేదు. మద్దతు ధర అయితే లేదు, గవర్నమెంట్ ఇంకా ఏం చెప్పలేదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాం 1700 లెక్క. పోయిన సంవత్సరం కూడా తీసుకోలేదు. ఇంతకు ముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు తీసుకున్నారు. అప్పుడు అయితే బాగానే వస్తున్నాయి ఎరువులు కూడా. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నుండి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని
నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా నిరభ్యంతరంగా అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని మీడియా ద్వారా విద్యార్థుల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సన్ రైజ్ కళాశాల కరెస్పాండెంట్ పరుచూరి శ్రీరాములు మాట్లాడుతూ తమ విద్యాసంస్థకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులు అన్ని ధ్రువపత్రాలను స్వయంగా పరిశీలించుకోవచ్చని, పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు ఉదయం రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు మరియు PDSU ఆర్గనైజేషన్ విద్యార్థులైనటువంటి రాంబాబు గారు మరి సన్ రైజ్ కళాశాల రైతు నగరంలో ఉన్న దాని మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలను మాకు అడగడం అనేది జరిగింది. మరి మా ప్రకారం అయితే రైతు నగరంలో ఉన్నటువంటి సన్ రైజ్ కళాశాలకు ప్రభుత్వ అనుమతి కోసము ఫైల్ అనేది పంపించడం జరిగింది. దాని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా బోర్డు వారికి మేము పంపించడం జరిగింది. అయితే అనుమతి అనేది ఇంకా ప్రభుత్వం నుంచి మనకు రాలేదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే భువన విజయం అనేటువంటి కళాశాల గత 30 సంవత్సరాలుగా మన నంద్యాల జిల్లాలో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే దాని యొక్క నేమ్ని కూడా చేంజ్ చేస్తూ సన్ రైజ్ జూనియర్ కళాశాలగా నామకరణం అనేది ఇప్పుడు పెట్టడం అనేది జరిగింది. అది దానికి ప్రభుత్వ అనుమతి కూడా వచ్చి ఉన్నది. మరి మన జిల్లాలో దాదాపుగా నంద్యాలలో మరి రావుస్ కాలేజీలు ఒక 4 ఉన్నాయి. అలాగే న్యూక్లియస్ కాలేజీలు ఒక 3 ఉన్నాయి. నంద్యాల జూనియర్ కాలేజీ నంద్యాల అనేది ఒక కాలేజీ ఉన్నది. డాక్టర్ రామలింగారెడ్డి జూనియర్ కాలేజీ ఒకటి ఉన్నది. అలాగే విజయవాడ నలంద జూనియర్ కాలేజీ, అలాగే వొకేషనల్ జూనియర్ కళాశాలలు కూడా సునీత అండ్ మదర్ తెరీసా అండ్ SPG కళాశాలలు ఉన్నాయి మన ప్రాంతంలో. నంద్యాలలో అనేక రకాలైనటువంటి కళాశాలకు అనుమతి ఉన్నాయి. అయితే SDR ఆకాంక్ష అనేటువంటి కళాశాల కూడా ఈ మధ్యనే వారు కూడా ప్రొద్దుటూరు నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. కాలేజీ నేమ్ కూడా మార్చుకోవడం అనేది జరిగింది. దాని కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా మరి బోర్డు అధికారులమైన మేము మా నుంచి బోర్డుకు పంపించడం అనేది జరిగింది. అయితే దానికి కూడా ఇంతవరకు అనుమతి అనేది రాలేదు. ఈ 2 కళాశాలలు కొత్తగా మన నంద్యాల జిల్లాలో ఒకటి రైతు నగరంలో సన్ రైజ్ కాలేజీకి, అలాగే ఇక్కడ SDR ఆకాంక్ష అనేటువంటి టౌన్లో పెట్టేటువంటి బ్రాంచ్కు కూడా అనుమతి రావాల్సినది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరి విద్యార్థులు పేరెంట్స్ ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించగలరని మీడియా ముఖంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. పద్మావతి నగర్లో ఉన్నటువంటి సన్ రైజ్ కళాశాలకు గత 30 సంవత్సరాలుగా అన్ని రకాలైనటువంటి అనుమతులు ఆ కాలేజీకి ఉన్నాయి. విద్యార్థులు చేరదలిచిన వాళ్ళు ఆ కళాశాలలో నిర్భయంగా చేరవచ్చు, అడ్మిషన్ మీరు పొందవచ్చు. దానికి ఎటువంటి నిరంతరమైన అభ్యంతరం అనేది బోర్డుకు ఎటువంటిది అభ్యంతరం అనేది లేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా విద్యార్థులు గ్రహించగలరు. ఎవరో చెప్పేటువంటి మాటల్ని నమ్మకుండా ఆ కళాశాలకు అది లేదు ఇది లేదు చెప్తా ఉన్నారని చెప్పి విషయం కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి పేరెంట్స్ ఆ విషయాన్ని కూడా గ్రహించి పద్మావతి నగర్లో ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని రకాలైనటువంటి అనుమతులు అనేది ఉన్నాయి. నిర్భయంగా మీ ఆ కళాశాలలో మీరు చేరడానికి ఎటువంటి అభ్యంతరం అనేది మా నుంచి ఉండదు. ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు సన్ రైజ్ కాలేజ్ కరెస్పాండెంట్ పరుచూరి శ్రీరాములు విజ్ఞప్తి చేయనున్నది ఏమనగా, మా కళాశాలకు బ్రాంచ్ 1 పద్మావతి నగర్ నందు ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అవి DIO సార్ మరలా వచ్చి చెక్ చేసుకొని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ కళాశాలలో అడ్మిషన్ జరుపుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, తల్లిదండ్రులు నిర్భయంగా తీసుకోవచ్చు అని చెప్పి సిటీ కేబుల్ నందు ప్రసార మైదానంలో మళ్ళా సార్ చెప్పారు కూడా. ఓకేనండి. నెక్స్ట్ 2వ బ్రాంచ్ అండ్ సెకండ్ బ్రాంచ్ రైతు నగరం నందు ఉన్నటువంటి బ్రాంచ్కి కూడా మేము ఆల్రెడీ ప్రాసెస్లో చేశాము. అది ఫైల్ మూవ్ అయింది. త్వరలో మేము దాని యొక్క రిజల్ట్ కూడా వస్తుంది. ఇది తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా ఎటువంటి అపోహలకు పోవద్దు, దుష్ప్రచారాలు నమ్మొద్దు. మీకు ఏదైనా అవసరమైనట్లయితే మా దగ్గర ఉన్న కాపీస్ మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ నిమిషం అడిగినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తున్నాను, మా దగ్గర చేరిన విద్యార్థులు, చేరబోయే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఎటువంటి అపోహలు నమ్మొద్దు. మాకు కాలేజీల పర్మిషన్స్తోనే మొదలవుతున్నాం. ఒక కొత్త కాలేజీ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఉద్దేశాన్ని మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.
కొన్ని కళాశాలలు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. అవి నమ్మొద్దు. మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా అపోహలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మేము విత్ ప్రూఫ్స్తో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయం నంద్యాల నారాయణ జూనియర్ కళాశాల అని కళాశాల డీన్ లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన నంద్యాల నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఘనంగా సన్మానం జరిగింది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మొమెంటోలతో గౌరవించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నారాయణ కళాశాల డీన్ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నారాయణ కళాశాల అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు కేంద్ర బిందువుగా మారిందని కొనియాడారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల కృషితోనే విద్యార్థులు ప్రతి ఏటా రికార్డు స్థాయి మార్కులు సాధిస్తున్నారు. కేవలం మార్కులే కాకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా కళాశాల పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజన్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజేతలను సత్కరించారు. తమ పిల్లల విజయాలపై తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. నారాయణ కళాశాల అందిస్తున్న క్రమశిక్షణతో కూడిన విద్యే ఈ విజయానికి కారణమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Always Nandyal a very competent place in all terms. It may be in the field of education, it may be in the field of awareness, it may be in the field of development, and it may be in the field of competition. So Nandyal first వాళ్ళకు ఉండేటువంటి గుణం ఏంటంటే, ముందైతే మేము కర్నూలు కంటే తక్కువ కాదు, ఇక్కడ మా తర్వాతనే కర్నూలు అయినా స్టేట్ అయినా అనే కాంపిటేటివ్ స్పిరిట్ we have in Nandyal people always. So after establishing this Narayana group, now this is the 47th year for Narayana Educational Society. So first I would like to thank our founder chairman Dr. P. Narayana Garu for giving us this excellent platform and opportunity. Thank you, Narayana sir. IP results వస్తూనే ఫస్ట్ జూనియర్ ఎంపీసీ 467 అనేటువంటి న్యూస్ నంద్యాల నుంచే అనౌన్స్ అయింది. రిజల్ట్స్ అనౌన్స్ చేసినటువంటి విత్ ఇన్ 2 minutes నంద్యాల స్టూడెంట్ గాట్ 467, విచ్ ఈస్ బెస్ట్ ఇన్ both districts, Kurnool and Nandyal. Next within 5 minutes లోనే నంద్యాల స్టూడెంట్ గాట్ BIPC 451 out of 455 అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది, which is also again district based first mark in both Kurnool and Nandyal. So that is the range of Nandyal Narayana College always. So ఇది ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ అయినా లాస్ట్ బిఫోర్ అయినా లాస్ట్ సెవెరల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్ బయటకు వచ్చేది కర్నూలు అండ్ నంద్యాల రెండు జిల్లాల్లో నంద్యాల బ్రాంచ్ నుంచి ఫస్ట్ వస్తుంది. సో ఇయర్ కూడా అలాగే వచ్చింది. ఫస్ట్ జూనియర్ ఎంపీసీ 467 out of 470 and junior BIPC 451 out of 455. So I congratulate the students, the staff, administrators and all parents for your cooperation. So hearty congratulations to my beloved students. Alage వచ్చినట్టుగానే టోటల్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ లో 4 students got 467 out of 470 from Kurnool, Nandyal, Narayana, and 466 paina only on 466 we have 24 students. It means 466 and above 30 students from combined district, and 460 and above 295 students scored 460 and above out of 470 in junior NPC. And in junior BIPC, along with Nandyal 451 student, as many as 6 students scored 451 marks out of 455 in junior BIPC, and 450 and above 14 students scored from Kurnool, Nandyal, Narayana out of 455,
And in this way, we have 57 students scored more than 445 out of 455 from Kurnool and Nandyal Narayana Group. Similarly, in senior inter, we scored blasting marks this year. As many as 3 students scored 991 in senior MPC from Kurnool Nandyal Narayana Group. 3 students 990. 4 students scored only on 990 marks. 7 students scored more than 990 from senior MPC in this year, and as many as 175 students scored above 980 marks out of 1000 from senior MPC. This is what we scored this year. మనకి ఇంతవరకు 991 అనేది రాలేదు, ఫస్ట్ టైం 991 వచ్చింది. దట్ ఎట్ ఎ టైం 3 స్టూడెంట్స్ స్కోర్. అలాగే ప్రీవియస్ ఇయర్స్ లో 1 or 2, లాస్ట్ ఇయర్ 3 990 వచ్చాయి. నౌ వి గాట్ 7 స్టూడెంట్స్ అవుట్ మోర్ దాన్ 990. And similarly, first time we scored 991 in senior BPC. This is entire state first mark. 991. This is P. Satish Reddy, who got 991 in senior BPC. And one more student got 990, and as many as 57 students scored above 980 marks in senior BPC also. So in this way, huge number of students got excellent marks. And similarly, pass percentage 96% from both juniors and seniors, MPC and BPC. And in juniors, in entire state, we got state third highest pass percentage. And in senior inter, we got state first highest pass percentage. So this year, in terms of pass percentage from both junior and senior, and both MPC and BPC, and in terms of top marks, and in terms of range of marks, top mark mande, top pass percentage mande, highest number of students, maximum number of students ke highest marks vache. నంద్యాల పట్టణంలోని అల్ముస్తాన్ ఖిద్మత్ ట్రస్ట్ సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ట్రస్ట్ అధ్యక్షులు హఫీజ్ ఆజం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఉచిత ఒడుగుల ప్రోగ్రాంను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తమ సౌజన్యాన్ని అందించారు. వారి పర్యవేక్షణలో సుమారు 81 మంది చిన్నారులకు ఉచితంగా ఒడుగులు నిర్వహించారు. కేవలం ఆపరేషన్ చేయడమే కాకుండా మానవత్వంతో చిన్నారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. ఒడుగులు చేయించుకున్న ప్రతి బిడ్డకు ట్రస్ట్ తరపున నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లు, ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మెడిసిన్ కిట్లు అందించారు. ఈ సేవా కార్యక్రమంలో అల్ముస్తాన్ ఖిద్మత్ ట్రస్ట్ బాధ్యులు అధ్యక్షులు హఫీజ్ ఆజం, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హుసేన్, ట్రెజరర్ చాంద్ బాషా, ఎస్డిపిఐ నాయకులు ఏజాజ్ హుసేన్ మరియు ముఫ్తీ గులాం ముస్తఫా, మౌలానా ఖలీకుర్ రెహమాన్, మౌలానా రఫీక్, హఫీజ్ అబ్దుల్ రెహమాన్, హఫీజ్ మొహమ్మద్ సయ్యద్, మొహమ్మద్ సలావుల్లా మరియు ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల మండల పరిధిలోని ప్రజలకు వేసవి దృష్ట్యా ఎటువంటి త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మొత్తం 18 శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల ఎంపీటీసీలు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి వివరణ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, పైప్లైన్ల మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వీటితో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మురుగు కాలువల శుభ్రత మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు నిరంతరం జరగాలని కోరారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు కూడా చక్కగా స్పందించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ధన్యవాదాలు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుల వారి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరపడమైనది. అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూలో అంశాలు డిప్యూటీ తహసీల్దార్ గారు 1 Village 4 Weeks అనే కార్యక్రమాన్ని వివరించారు. మండల పరిషత్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, హెల్త్, తర్వాత అంగన్వాడీ, వెలుగు అన్ని శాఖల వారు R&D, ఇంజనీరింగ్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానం చెప్పడం జరిగింది. రాబోయే వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాము కాటు, తేలు కాటు వీటికి సంబంధించిన విలేజెస్లో జరుగుతున్న ఎండల్లో అవి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అవి కూడా చర్చించడం జరిగింది. అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. నంద్యాల డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ పోస్టులకు నేడు ఆర్డీఓ విశ్వనాథ్ అధ్యక్షతన ఐసీడీఎస్ పీడీ లీలావతి సిడిపిఓల సమక్షంలో ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగింది. ఒక వర్కర్ పోస్టు మరియు 66 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటికి సంబంధించి ఇంటర్వ్యూలు చేపట్టామని పీడీ లీలావతి పేర్కొన్నారు. ఈరోజు మన నంద్యాల మరియు ఆలగడ్డ, మహానంది అంటే నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో 5 మండలాలు, నంద్యాల డివిజన్లో జరిగే మండలాలన్నీ కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ చేపడుతున్నాం. వర్కర్ హెల్పర్స్కి ఒక వర్కర్ పోస్ట్ ఉంది. తర్వాత ఒక 66 హెల్పర్ పోస్టులకి మనం ఈరోజు ఇంటర్వ్యూస్ జరుపుతున్నాము. కేవలం నంద్యాల డివిజన్ యొక్క పరిధిలోని అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ ఈరోజు ఆర్డీఓ ఆఫీసులో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల గోడు పట్టించుకొని కూటమి ప్రభుత్వం. నంద్యాల మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ భారీ నిరసన. నంద్యాల సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతులు ఉన్నాయి. అపోహలు నమ్మొద్దన్న డిఐఈఓ శంకర్ నాయక్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ. విజేతలకు ఘన సన్మానం. నంద్యాలలో ఘనంగా ఉచిత ఒడుగుల కార్యక్రమం. 21 మంది పిల్లలకు లబ్ధి. నంద్యాల మండల సర్వసభ్య సమావేశం. అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నేడు నంద్యాల డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.